హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వస్తుంది కదా మనకి 5 PM అవుతుంది. ఇక ఈ రోజున టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. నథింగ్ మొబైల్స్ తెలిసే ఉంటుంది మీ అందరికీ. నథింగ్ వాళ్ళ ఎక్స్ అకౌంట్లో ఒక చిన్న టీజర్ అయితే వదిలారు. ఈ టీజర్లో ఏం కనిపిస్తుంది అంటే మనకి అన్ని బీ పెన్సిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీ అందరికీ. అంటే ఏంటంటే మనకి ఏ సిరీస్తో మొబైల్స్ ఉంటాయి కదా, నథింగ్ ఫోన్ 2A కానీ 3A కానీ ఇలా ఉండే మొబైల్స్ అన్నీ మనకి ఇప్పుడైతే బీ సిరీస్తో అయితే రాబోతున్నాయి. లైక్ 5B కావచ్చు, 6B కావచ్చు, ఇలా అయితే రాబోతున్నట్టుగా టీజర్ అయితే వదిలారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మనకి బడ్జెట్ సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్స్ వస్తాయి చూడండి, అందులో అయితే మనకి చేంజ్ చేసి తీసుకొచ్చే ఛాయిసెస్ అయితే ఉన్నాయి ఈ మొబైల్ నుంచి అయితే. చూద్దాం మరి. గవర్నమెంట్ ఇండియాలో టెలిగ్రామ్ని ఫుల్ బ్లాక్ అయితే చేశారు, తెలిసిందే మీ అందరికీ. బట్ మనకి నీట్ ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేసేంత వరకు అయితే మనకి అన్బ్లాక్ అయితే చేయరు టెలిగ్రామ్ని. గవర్నమెంట్ అయితే టెలిగ్రామ్కి ఇంకొన్ని ఫ్యూచర్స్ అయితే డిసేబుల్ చేయమని అయితే ఆర్డర్స్ అయితే పంపించారు. ఇదేంటంటే మనకి మెసేజ్ ఎడిటింగ్ ఫ్యూచర్, అంటే మనకి మెసేజెస్ని కూడా ఎడిట్ చేసి పంపిస్తున్నారంట. లైక్ అందులో పేపర్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకొన్ని పేపర్స్ని అంటే యాడ్ చేసి మళ్ళీ రీసెండ్ చేస్తున్నారంట మెసేజెస్ని. ఈ ఫీచర్ని కూడా డిసేబుల్ చేయమని అయితే ఆర్డర్స్ అయితే పంపించారు. కొంతమంది VPNsని పెట్టి మరి టెలిగ్రామ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మనకి నీట్ పేపర్స్ మళ్ళీ లీక్ అయ్యాయి అనుకోండి, అందరినీ చెక్ చేస్తారు. లైక్ ఎవరైతే మెసేజ్ని పంపారో, ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో మెసేజెస్ని, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఛాయిస్ అయితే ఉంటాయి. అందుకని VPN పెట్టి యూజ్ చేయడం కూడా ఆపేయండి. రిప్లికా ఫౌండర్ అయిన యూజినియా కొరియా ఈమె ఇంటర్వ్యూలో డైరెక్ట్గా చెప్పింది, మనకి AI వల్ల జాబ్స్ పోయే భయం అనేది అబ్సల్యూట్లీగా జస్టిఫైడ్. ఎందుకంటే వీళ్ళ కంపెనీలో ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడం అయితే ఆపేశారంట. అంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్నే హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ కాస్ట్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కాస్ట్ అవన్నీ ఎవరు తీసుకుంటారు అనేసి అయితే వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. అంటే మనకి ఫ్యూచర్లో ఫ్రెషర్స్కి అయితే జాబ్స్ అయితే వచ్చే ఛాయిసెస్ అయితే ఉన్నాయని ఈమెయితే గట్టిగా అయితే చెప్తుంది. మరి చూద్దాం, మరి నేను కూడా ఫ్రెషర్ని. ఈవీ వెహికల్స్ అందరికి తెలిసే ఉంటుంది. మనకి ఈవీ స్కూటర్ కావచ్చు, ఈవీ కార్స్ కావచ్చు, అలాగే బైక్స్ కావచ్చు, ఇవన్నీ మనకి ప్లగ్ ఛార్జింగ్ పెట్టి అయితే ఛార్జ్ చేయాలి. బట్ మనకైతే వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే బిల్డ్ చేయబోతున్నారు. మనకి 2032 వరకల్లా మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితే 900 మిలియన్కి అయితే క్రాస్ అవుతుంది అనేది చెప్తున్నారు. అంటే మనకి ఫ్యూచర్లో ఈవీ వెహికల్స్ ప్రైజెస్ అయితే చాలా అయితే పెరగబోతున్నాయి. మనకి కార్స్ కావచ్చు, బైక్ కావచ్చు. Honor X80 Pro Max ఈ మొబైల్ అయితే మనకి చైనాలో లాంచ్ చేస్తున్నారు ఈరోజు. మనకి చాలా రోజుల తర్వాత హానర్ నుంచి మొబైల్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇండియాలో ఎప్పుడు తీసుకొని వస్తారో అయితే గ్యారంటీ లేదు, మేబీ తీసుకొని రాకపోవచ్చు కూడా. ఇది మనకి స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే 23,000 నుంచి 25,000 రేంజ్లో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సింగిల్ రేర్ కెమెరా సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. అండ్ మనకి మెయిన్గా బ్యాటరీ 10,000 నుంచి 11,000 mAh కెపాసిటీ బ్యాటరీస్ అయితే తీసుకొని రాబోతున్నారు దీంట్లో. అండ్ డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.8 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, అలాగే మనకి పీక్ బ్రైట్నెస్ సపోర్ట్. ఇందులో మనకి 10,000 నైట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఇస్తున్నారంట. చెప్పాను కదా, ప్రైస్ అనేది మనకి 25,000 అయితే ఉండొచ్చు. మనకి ఇండియాలో ఇవి తీసుకొని అయితే రాకపోవచ్చు మేబీ ఈ మొబైల్ అయితే. AI Plus Neo 2 సిరీస్ ఇదైతే మనకి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇందులో మనకి 2 మొబైల్స్ అయితే ఉంటాయి, Nova 2 Neo 5G అలాగే Nova 2 Pro 5G. ఈ 2 మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి ఒకటేమో 11,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ప్రో వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000 నుంచి 13,000 రేంజ్లో అయితే పెట్టబోతున్నారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఈ మొబైల్స్. Infinix Note 60 Pro 5G ఈ మొబైల్లో మనకి స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది మనకి June 24th అయితే లాంచ్ చేస్తారు ఈ స్పెషల్ ఎడిషన్ని. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అలాగే ఇన్ఫినిక్స్ అఫీషియల్ షోస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి 33,000 నుంచి 35,000 రేంజ్లో అయితే పెట్టబోతున్నారంట. ఇది ఒకసారి పేరు చెక్ చేయండి, పైన స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఇక ఈరోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.